हाय हेलो दोस्तों, वेलकम बैक टू माय चैनल द नीली शो। आज हम श्री रामदासु मूवी के नेक्स्ट पार्ट के रिएक्शन देने वाले हैं। हमने अभी ए मूर्ति श्री रामचंद्र मूर्ति गाने को कंप्लीट किया है एंड ANR जी की एंट्री हो चुकी है इस गाने से। तो देखना है कि नागार्जुन जी और ANR जी का कैसे कॉन्वर्जेशन होता है, कैसे मिलते हैं, वो देखना है। आगे से कहानी कैसे होने वाली, बहुत ही इंटरेस्टिंग था अब तक। तो आगे देखना है कि कैसे रियलाइज होते हैं और क्या करते हैं। तो चलिए बिना किसी देर के शुरू करते हैं अपना रिएक्शन। శ్రీకరమైన శ్రీరామ గానంతో మా అందరినీ పులకరింపజేశారు. మీ ఉభయుల్ని చూస్తుంటే ఉత్తర దక్షిణ ధృవాలు కలిసినట్టున్నాయి. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగాన రసం పణిహి అనే మాటను మీ మధురగానంతో రుజువు చేశారు. మీరు నన్ను కబీర్ అంటారు. శ్రీరామ హృదయమే నా చిరునామా. మహమ్మదీయుల్లా ఉన్నారు. మా రామభక్తి మీకెలా అబ్బింది? వీరి తాతగారి పేరు కూడా కబీరే. ఆయన దయ వల్లే ఆ రామనామం భజించటం వీరి వృత్తిగా ప్రవృత్తిగా మారిపోయింది. అయినా నింగికి నేలకి నీటికి నిప్పుకి ఈ కులమతాలు కుమ్ములాటలు పంచభూతాత్మకుడైన ఆ రామచంద్రుణ్ణి భజించడానికి మనం కల్పించుకున్న ఈ అడ్డుగోడలు అడ్డమవుతాయా? ఆహా, మీలాంటి సత్పురుషుల దర్శనంతో జన్మ ధన్యమైంది. దయచేయండి, దయచేసి మా ఇంటిని మీ పాదధూళితో పావనం చేయండి. హేరా రండి. కమలా, కమలా, మహాపురుషులు వచ్చారు. పాద ప్రక్షాళనకు నీళ్లు తీసుకురా. దయచేయండి, ఇదే మా ఇల్లు. ఇల్లా? ఈ చెట్టు నీడనే మా ఇల్లు. ఆ రాముడికి మందిరం నిర్మించేదాకా ఇక్కడే ఉండాలని ఆయన సంకల్పించారు. హేరా గొప్ప సంకల్పం. पिताजी के पैर धो लिए। సిద్ధింపజేసే కల్పకం శ్రీరామ తారక మంత్రం. తారక మంత్రం? అవును, శివుడు పార్వతికి ఉపదేశించిన మంత్రం. ఆ దివ్య మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను. నీవు అనుకున్నది తప్పక సిద్ధిస్తుంది. ధన్యోస్మి. श्रीराम राम रामेति श्रीराम राम रामेति रमे रामे मनोरमे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने रामनाम वरानने. గురుదేవా, ఏ మంత్రం దివ్యమైనదో, దేదీప్యమైనదో, పావనమైనదో ఆ తారక మంత్రోపదేశంతో నన్ను ధన్యుని చేశారు. ఈ మంత్రాన్ని ప్రజలందరితో పలికిస్తాను. శ్రీరామకోటి రచనకు శ్రీకారం చుట్టిస్తాను. తారక మంత్రము కోరిన దొరకెను ధన్యుడనైతిని ఓరన్నా. ధన్యుడనైతిని ఓరన్నా. हर चीज पे అవును, అంత డబ్బు వసూలు చేశాక కూడా మందిర నిర్మాణం ఎందుకు ప్రారంభించలేదు? తానీషా ప్రభువుల అనుమతి కోరుతూ లేఖ పంపించాను. ఇంకా ఆజ్ఞ రాలేదు. మందిర నిర్మాణానికి కావలసింది ఆ ప్రభువుల ఆజ్ఞ కాదు, శ్రీరామచంద్ర ప్రభువు ఆజ్ఞ. అది ఎప్పుడో జరిగిపోయింది. శుభస్య శీఘ్రం. వచ్చే దశమి రోజు శ్రీరామ పట్టాభిషేకానికి వశిష్ఠుల వారు పెట్టిన శుభముహూర్తం. మందిర నిర్మాణానికి ఆ ముహూర్తమే దివ్యంగా ఉంటుంది. వశిష్ఠుడు ముహూర్తం పెట్టడం ఏమిటయ్యా వంకాయ? ఆ దండక ముహూర్తం వల్లే 14 ఏళ్ళు దండకారణ్యంలో పడి బూడిద గుమ్మడికాయలు తిన్నాడయ్యా మా శ్రీరామచంద్రుడు. నాకు తెలిసి అడుగుతున్నాను, ఒక ముసలమారు గుడికి ముహూర్తం పెట్టడం ములక్కాయ? ఏమిటి ఏమిటా చూపు? ఎండు మిరపకాయలు నవిల వాళ్ళలాగా
ఏం మింగుతావా? మింగు. నువ్వు నిజంగా దమ్మున్నవాడివైతే ఈ దద్దోజనం ధర్మాచార్యులు అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పు. సరైనదైతే నా పిలక కత్తిరించుకొని గడ్డం పెంచుకుంటాను, కాకపోతే నువ్వు గడ్డం కత్తిరించుకొని పిలక పెంచుకోవాలి. బ్రహ్మర్షి వశిష్ఠుల వారి గురించి మాట్లాడే అర్హత మనకు లేదని నా అభిప్రాయం. ఆయన పెట్టిన ముహూర్తానికే రాముడి పాదుకలు చెప్పులు రాజ్యమేలే. శ్రీరాముడు వైకుంఠనారాయణుడని, ఆయన అవతరించింది దుష్ట శిక్షణ కోసమేనని ఆ మహర్షికి బాగా తెలుసు. ముహూర్తం పెట్టింది ఆ పని కోసమే. ఇదిగో ఇంకొకసారి నీ తురక రామాయణం నాకు వినిపించావంటే నీ గడ్డం కొబ్బరి పీచు పీకినట్టు పీకేస్తాను. ఆ తర్వాత తురక తుత్తురి వాయించుకోవాల్సి వస్తుంది. దద్దోజనం ఆచార్యుల వారు తురక అంటున్నారు. బీబీ నాంచారమ్మని వెంకటేశ్వరుడు కళ్యాణం ఆడిన దగ్గర నుండి మనం బంధువులం అయిపోయాం కదా స్వామి. బంధుత్వమా బాదంకాయ? నాకు చిర్రెత్తిందంటే చింతకాయలు రాలిపోతాయి. పీచే మూడ్. ఇంకొక మాట మాట్లాడావంటే పొట్లకాయలు. ఈ విషయంలో ఇంకొక మాట మాట్లాడావా తలకాయ కాళ్ళ దగ్గర పడుతుంది. వెళ్ళు. గురుదేవ, ఆలయ నిర్మాణం మీరు చెప్పిన ముహూర్తానికే మొదలవుతుంది. सही काम करने के लिए कोई भी बताए क्या फर्क पड़ता है यार. भद्रशैल राज मंदिर श्री रामचंद्र बाहु मध्य विलसितेन्द्रिया. भद्रशैल राज मंदिर श्री रामचंद्र बाहु मध्य विलसितेन्द्रिया. सब लोग कितने खुश हैं मंदिर बनाने के लिए. विनुत राज मंडल श्री रामचंद्र धर्म कर्म युगल मंडल. सतत रामदास पोषक श्री रामचंद्र वितत भद्रगिरि निवेशक. भद्रशैल राज मंदिर श्री रामचंद्र बाहु मध्य विलसितेन्द्रिया. श्री राम इनका बच्चा भी हेल्प कर रहा है यार. जो फीमेल सिंगर है ना, स्नेहा के वॉइस को सच में वोकल बहुत सेट हो रहे हैं यार. తోడుగా భగవంతుడు మును చక్రధారి చంతనే ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. జయ జయ రామ జయ జయ రామ జగదపి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగదపి రామ జానకి రామ. वाओ बहुत अच्छी तरह से दिखाया गया है. वो नदी के ऊपर, पानी के ऊपर रिफ्लेक्शन मंदिर बन गया है बोल के. पाहि राम प्रभो पाहि भद्रादि वै देहि राम प्रभो. पाहि राम प्रभो पाहि राम प्रभो पाहि भद्रादि वै देहि राम प्रभो. पाहि राम प्रभो. खुशी के आंसू. వర్ణింతు రామ ప్రభో. तेजा सजा है ना, छोटा बच्चा उनके बेटी की तरह रोल कर रहा है.
వచ్చేస్తున్నాడండి. హే అల్లా, रोकेंगे హే రామ్. ఆగు. హే అల్లా, मुझे रोकेंगे। రామనుకుంటూ లోపలికి దూరుతున్నావు ఎక్కడికి? ఆ రామయ్యను దర్శించుకుని ఆయన దివ్య పాదాలకు ఈ గోదావరి జలాలతో అభిషేకం చేయడానికి. గోదావరి, గోంగూర, అభిషేకం, ఆనపకాయ, దర్శనం, దబ్బకాయ లాంటి పులిహోర కబుర్లు ఈ దద్దోజనం ధర్మాచార్య దగ్గర చెప్పొద్దు. ప్రతిష్ఠ జరిగిన ఆలయంలో నీలాంటి అన్యమతస్తులకు ప్రవేశం నిషేధం. ఈ కులాలు మతాలు పతిత పావనుడైన రామచంద్రుడు పట్టించుకోడు నాయన. ఉసిరికాయ తొక్కేం కాదు, ఒక్క తోపు దోశారంటే బూడిద. ఆగండి. ఆ మహాత్ముడిని గుళ్ళోకి రానివ్వండి. ఆ మహాత్ముడిని లోనికి రానిస్తే మేమంతా బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఓహో, గురుగారు మీ భోజనండా ఏముంది? ఏముంటుంది? పొద్దున్నే తిన్న సద్ది దద్దోజనం. నోరు మూయ్. పొట్టంతా ఖాళీగా ఉంది. మరి మీ బుర్ర నిండా ఏముంది? బుర్ర నిండా నోరు మూయ్. బుర్రంతా ఖాళీగా ఉంది. మహాత్మా, మిమ్మల్ని రామయ్య దగ్గరకు వెళ్ళలేకపోతేనే రామయ్య మీ దగ్గరకు వచ్చాడు. Oh my God! एटलीस्ट अब समझ में आएगा उनको गलती की है बोल के. Yeah, they realized. మహానుభావ, మహానుభావ, నన్ను క్షమించండి మహానుభావ. ఇంత మహానుభావులైన మిమ్మల్ని తోలనాడి అపచారం చేశాను, నన్ను మన్నించండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మహాభక్తులారా, ఇకపై కుటిల కులమతాల కుమ్ములాటలకు చోటు లేకుండా అందరికీ రామయ్యను దర్శించుకునే వీలు కల్పిస్తున్నాను. అందుకు నాందిగా ఈ రోజు నుంచి భద్రాచల సీతారామస్వామి కళ్యాణోత్సవం 6 బయటే జరిపించాలని శాసనం చేస్తున్నాను. రఘునాథ, బొమ్మలకు కూడా ఇలా పెళ్లి చేస్తారా? అవి బొమ్మలు కావు, సీతారాములు. Wow. లోకోత్తరమైన మీ కళ్యాణాన్ని దర్శించలేకపోయానన్న లోటు గోపన్న వల్ల తీరింది. నిజమైన శ్రీరామదాసు ఆ గోపన్నే అనే నిజం అవగతమైంది. నీ అంతరంగం అర్థమైంది హనుమ. ఇకపై గోపన్న శ్రీరామదాసు అనే పేరుతో చిరంజీవి అయి వర్ధిల్లుతాడు. ओह, वैसे आया उनका नाम श्रीरामदास बोल के. वाओ. గోపన్న, మన రఘునాథుడు గంజిగుట్టలో పడిపోయి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడయ్యా. గంజిగుంటలో పడి నిద్రపోతున్నాడండి. ఏమండి, ఏమండి, ఈ గుడి కట్టడం కోసం మీరు రాత్రింబవళ్ళు నిద్ర అనేది లేకుండా పనిచేసేవారుగా. అది చూసి ఒకనాడు నా బిడ్డ నన్ను అడిగాడండి, అమ్మా నాన్నగారు ఎందుకు నిద్రే పోరు అని. ఈ గుడి కట్టేదాకా నాన్నకు నిద్ర రాదు నాన్న అని చెప్పాను. అయితే నేను కూడా నాన్నగారిలాగే గుడి పూర్తయ్యాకే నిద్రపోతానమ్మా అని అన్నాడు. గుడి పూర్తయింది, నా బిడ్డ నిద్రపోతున్నాడండి.
రఘునందన సీతారమణ శ్రుతజన పోషక రామా కారుణ్యాలయ భక్తవరద నిను కన్నది కానుపు రామా ఏ తీరుగనను దయజూచెదవో ఇన వంశోత్తమ రామా నాతరమా భవసాగర మీదను నళినదళే క్షణ రామా వాసవ కమల భవా సురవందిత వారధి బంధన రామ భాసురవర సద్గుణములు కలిగిన భద్రాద్రీశ్వర రామ. सब कुछ ठीक चल रहा था यार, पता नहीं ऐसा क्यों हो गया सडनली. హనుమా, పంచముఖాంజనేయుడివై వెళ్ళి ఆ పసివాడి పంచప్రాణాలను పరిరక్షించు. జయ జయ మహాశక్తి మహితా ప్రమేయ జయ జయ మహాకాయ మృదు హృదయ సదయా జయ జయ మహారామ భక్తి రస నిలయ జయ విజయ పంచముఖ విజయాంజనేయ విజయాంజనేయ. రఘునాథ, ఆ కోసల రాముడు ఇక్కడే కొలువై ఉన్నాడు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం. ఈ పవిత్ర స్థల మహత్యాన్ని చాటడానికి ఆ భద్రాద్రి రాముడు ఆడిన నాటకం. ముందు ముందు ఈ భద్రాచలం ఒక మహాపుణ్యక్షేత్రమై కోరి కొలిచిన వారి కొంగు బంగారమై అలరారుతుంది. హే రామ్.